లిటిల్ మౌంట్ మీరు చూడొచ్చు. తోమా గారిది మరి ఉండే ఇల్లు. ఇదంతా ట్రాఫిక్ చెన్నై పట్టణం. సంవత్సరంలో తోమా గారి AD 50 తోమా కేమ్ టు ఇండియా అండ్ హీ షేర్డ్ ద గాస్పల్ జీసస్ క్రైస్ట్ అండ్ వాట్ హీ డిడ్ ఆన్ ద క్రాస్. హీ షేర్డ్ అబౌట్ జీసస్ అండ్ సీ ద పీపుల్. యూ సీ ద పీపుల్ దే హ్యావ్ గోల్డ్ హియర్ అండ్ దే సీ. వాళ్ళు బంగారం కలిగి ఎట్లా చూడండి మీరు వాళ్ళని. ఎవరెవరికి చెప్పారు సువార్త మీరు చూడొచ్చు. తోమా గారు ఇక్కడ కూర్చొని ఇక్కడే సువార్త చేశారు 50వ సంవత్సరంలో. కాబట్టి మరి 50వ సంవత్సరం అంటే ఇప్పటికీ మనం 2025లో ఉన్నాం. ఇది అన్యమతమా? కాబట్టి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు. కాబట్టి ఇప్పుడు వచ్చింది కాదు క్రైస్తవత్వం మన దేశానికి. కాబట్టి యేసు ప్రభు శిష్యుడు 12 మందిలో ఒకడైన తోమా గారు భారతదేశానికి వస్తూ ఉన్నారు. మన దేశాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మరి భారతదేశం గురించి కూడా రాయబడి ఉంది. భారతదేశం బైబిల్లోని రాజులు పరిపాలన చేసినప్పుడు ఎస్తేరు కాలంలో వారికి పనులు కట్టినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. మీరు చూడొచ్చు. తోమా గారు ఇక్కడికి వచ్చి మరి ఆయన బోధన దానికి వచ్చినప్పుడు వారికి నీళ్ళు లేనప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ నీరు పడుతుంది. థామస్ కేవ్. చూడొచ్చు ఎంత అద్భుతమైన మందిరమో. తోమా గారు వచ్చింది ఇక్కడే ఉండేవారు.
ఉండేటువంటి కేవ్ ఇది. థామస్ స్టేవ్స్ హియర్. గుహలో ఇక్కడే ఉంటారు ఆయన, ఇక్కడే ఉండి ప్రార్థన చేసుకునేవాళ్ళు. చూడొచ్చు మీరు. థామస్ గారు ఉండేటువంటి చోటు ఇది. ఇక్కడ ఈ గుహలో ఉంటూ ప్రార్థన చేసుకుంటారు ఆయన. తోమా గారి పాదం భారతదేశానికి వచ్చారు 50వ సంవత్సరంలో. చెన్నై పట్టణంలో ఆయన ఇక్కడ ఉంటున్నారు చిన్న గుహలో. చూపిస్తా, లోపలికి వెళ్దాం.